ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా మనము तो ये स्टेप ट्राई करे क्या हमारा भी आता है कि नहीं చేద్దాం రియల్ ఫేక్ చేద్దామా चलो ट्राई करते हैं इसको है ना इजी ఖచ్చితంగా ట్రై చేద్దాం ఎందుకంటే ఇప్పటి నుంచి ఫెస్టివల్స్ అన్ని బిగిన్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనం ట్రై చేసి మన వ్యూవర్స్ కూడా అందరికి చూపించేద్దాం చలో పద చాలా ఈజీ కూడా ఉంది కొత్త రాగి కాదు ఇది కొత్తగా షాప్ లో తీసుకొచ్చింది అయితే అస్సలు కాదు మేము 2 seconds అంతే జస్ట్ డిప్ చేసాం मैजिक लिक्विड बनाएंगे we will make magic liquid and dip in 2 seconds అంతే just కానీ అది ఒట్టి రాగికి మాత్రమే యూజ్ చేయండి అండ్ రాగి అండ్ బ్రాస్ రెండు కలిపి యూజ్ చేయకండి కాపర్ బ్రాస్ రాగి और ఇత్తడి एक ही कलर का हो जाता है కలర్ అది సేమ్ అయిపోతుంది సో ఇవి రెండు సపరేట్ గా చేసుకోండి కావాలంటే ఇవాళ ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అయితే చూపించేస్తాం చలో చలో వచ్చేసేయండి अरे वो बताया नहीं कितना इंग्रेडिएंट्स है जस्ट 3 ingredients जस्ट 3 होम इंग्रेडिएंट्स जस्ट सॉल्ट लेमन दैट ओनली है ना अंदे चलो 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 2 स्पून निम्म उप्पु दैट इज सिट्रिक एसिड 1 स्पून सॉल्ट కుకింగ్ సాల్ట్ मैंने यूज किया ఇదేంటంటే వితౌట్ బాయిలింగ్ వాటర్ తోటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఓన్లీ డిప్ చేయడమే ఓన్లీ డిప్ సో అभी इसमें डालेंगे विनेगर 2 टेबलस्पून दिख रहा है కనబడు వెనిగర్లో ఏం వేసినారు ఇది పచ్చిమిర్చియా ఇది चिली ये खाने वाला विनेगर है ना इसमें दैट इज चिली विनेगर ग्रीन चिली विनेगर నువ్వేసావా లేదా नो मार्केट से आता है अभी ओपन किया सी सो 2 स्पून लिक्विड डिटर्जेंट కొంచెం వాటర్ కొంచెం కాదు అదే కొంచెం అంటే ఇక మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి मैजिक लिक्विड हमारा रेडी हो गया प्रॉपर का मिक्स करना है ఇప్పుడు ఇది ఉంది కదా कैसा लग रहा है ఇదంతా हाँ पहले दिखा देते सिर को ऐसा है अभी ఇది ఆల్రెడీ పెట్టినాం కదా वाव జస్ట్ ఒక ఎంత 1 सेकंड 1 సెకండ్ బస్ ఇగో చూడు చూడు తొందరకి 2 seconds में हो जाता కనబడుతుందా కనపడుతుంది వావ్ చూడు చూడు నీ రాగి చొంబు తల 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 మెరిసిపోతుంది స్మూత్ వావ్ కొత్త వాటి లెక్క అయిపోయినాయి చూడు फास्ट तंदर की हो गया डिफरेंस देखो ना जितना डिप किया उतना कितना वाइट हो गया ये ఇక్కడ ఉంది ये तो पूरा इतना हाफ डिप किया था हाफ చేసినాం ఓకే कोत्ता కూడా ऐसा नहीं दिखता थोड़ा शाइन रहता है చూసారు కదా కొత్త కొత్త ఇత్తడి కావాలి ఇత్తడి కాదు అది రాగి కావాలి కొత్తగా అయిపోయాయి సో మీరైతే అస్సలు కష్టపడని అవసరం లేదు చూసారు కదా నా నో వర్క్ అస్సలు పని అస్సలు 2 minutes డ్రిప్ करके तुम మనకు ఫెస్టివల్స్ వస్తే ఆ పూజ టైంలో మనకి ఎంత వర్క్ ఉంటది తెలుసు కదా మీ అందరికి అసలు ఇక వీటిని మనం పీతాంబరి తోటి కడిగి పెయిన్ రావడం చాలా గిన్నె యూజ్ అవుతా పూజ రాగి తొందరగా బ్లాక్ అయిపోతుంది సో మనం ఇలా జస్ట్ డిప్ చేసేసి మంచిగా ఒక టవల్ తోటి డిప్ చేసిన తర్వాత నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అది కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు చూస్తున్నారు కదా అవి हो गया टाइम చూడండి इसको करने के बाद మంచిగా इसको टॉवेल से वाइप करके టవల్ తో మంచిగా క్లీన్ చేసి పెట్టుకుంటే అది ఇలా నీట్ గా ఉంటది కలర్ చేంజ్ అవ్వకుండా 1 వీక్ तक भी कलर चेंज नहीं होता చేంజ్ అవ్వదు కానీ ఒక్కొక్కసారి మనకి ఎంత ఇబ్బంది అవుతుంది అవి అన్ని క్లీన్ చేయాలంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కానీ ఇప్పుడు మేము చూపించిన ప్రాసెస్ గానా మీరు ఈజీగా ఇలా చేసుకుంటే జస్ట్ డిప్ చేయడం మాత్రమే ఒక 2-3 seconds మీరు అలా డిప్ చేసి తీస్తే మీకు ఈ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియో మేమైతే చేసాము సో और हमको కామెంట్ మే ట్రై చేసిన తర్వాత కామెంట్ ట్రై చేయండి అండ్ కామెంట్ లో మాకు కామెంట్ కూడా చేయండి మేము ట్రై చేసాము లేదా అనేసి ఓకే సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్